మోహన్. నేను ప్రస్తుతం ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా ఇన్స్ట్రక్టర్ వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యోగా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ప్రాపర్గా మన చిత్తూరులో యోగా ఒక కోర్సు లేకపోవడం వల్ల నేను దాదాపు ఒక 10 years నుంచి నాకు అవగాహన ఉంది, కానీ పూర్తి అవగాహన లేకుండా ఉన్నాను అనమాట. అంటే రీసెంట్గా మన పివికెన్ కాలేజీలో మన యొక్క కాలేజీ సహకారంతో, మన శ్రీనివాస్ సార్ సహకారంతో కమిట్మెంట్ అయ్యి మన చిత్తూరులో కూడా ఒక ప్రత్యేకమైన డిప్లొమా యోగా కూడా ప్రవేశపెట్టారు. అది చాలా గర్వకారణం అనమాట. తద్వారా మేము ప్రాపర్గా ఈరోజు యోగా నేర్చుకున్నాము. అంటే అలాగే నేర్చుకునేసి మేము ఫాలో అవుతున్నాం అనమాట. అది మాకు గొప్ప ఆపర్చునిటీ అనమాట. అదేవిధంగా నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా వర్క్ చేస్తూ చిత్తూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కానీ, అలాగే కాలేజీ లెవెల్లో కానీ ప్రతి ఒక్కరికి మా యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి యోగా మేము ఫ్రీగా అందిస్తున్నాము. ప్రతిరోజు ఒక స్కూల్కి విజిట్ చేసి 1 hourతో పాటు వాళ్ళకి ప్రతి ఒక్క పిల్లలకి ఆసనాలు కానీ, ప్రాణాయామస్ కానీ ప్రత్యేకించి చేస్తున్నాం. అలాగే విలేజ్ లెవెల్స్లో కానీ, అలాగే హాస్పిటల్లో వచ్చి పేషెంట్లో కూడా అక్కడ కూడా ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారనమాట. వాళ్ళు కూడా మా యొక్క సేవలు అందిస్తున్నారు అనమాట. అంటే యోగా అనేది వచ్చి చెప్పాలంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పారు, అందరూ చాలా ప్రవీణులై ఉన్నారనమాట. అంటే మన భారతదేశంలో ఒక 500 సంవత్సరాల కాలం నాటి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అమూల్యమైన గొప్ప సంపద యోగా అనమాట. ఆ యొక్క సంపదను మనం ప్రాపర్గా రిలీజ్ చేసుకొనేసి ఒక మెరుగైన జీవనం కొనసాగించడానికి ఇది ఒక అవకాశం అనేసి ఈ సహకారంతో ప్రతి ఒక్కరు యోగా పైన అవేర్నెస్ పెంచుకొనేసి మనం ఫాలో అయ్యి మన ఆరోగ్యంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు గౌరవమైనటువంటి మన కలెక్టర్ గారికి, అలాగే ఇతర బృందానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ యూనియన్ ఉందన్నమాట, దాని తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.